బీఆర్ఎస్ పార్టీకి క్షుద్ర పూజలు చేయడం ఒక అలవాటుగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇటీవల కొన్ని ఆలయాలను సందర్శించడంపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడారు. జూన్ 2న తిరుచి, జూలై 23న శివమొగ్గకు హరీష్ రావు ఎందుకు వెళ్లారని ఆయన నిలదీశారు. ఆయా తేదీల్లో హరీష్ రావు ఎక్కడ ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలకు సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలున్నాయని మహేష్ గౌడ్ వెల్లడించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని, అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల నమ్మకాన్ని బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. 31 జూన్ 1 మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే, ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసం చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేది. ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి ప్రజల యొక్క చేత తీకొట్టించుకొని అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి సాగిస్తూ ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలా క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా చెనగాని దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం సమాజానికి తగదని, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2/3 2026 తిరుచపల్లి, తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6/2026 శివమొగ్గ, కర్ణాటక, తిరుచపల్లి, తమిళనాడు 23వ తారీఖు 7/2026 శివమొగ్గ, కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటకాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు, తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రూపంలో రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సిగ్గుచేటు. ఒక మాజీ మంత్రిగా ఉండి ఇవాళ హరీష్ రావు గారు తన కుట్ర బుద్ధితోని ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ ప్రజలు ఉన్నటువంటి సంతోషంగా ఉండొద్దని కుట్ర చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి బేషరతుగానే మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ పోలీసు వారికి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సిఐ గారు కూడా ఇచ్చినాం. పూర్తి దర్యాప్తు చేసి విచారణ జరిపి అతని పైన ఉన్నటువంటి చట్టరీత్యా ఉన్నటువంటి డిఎన్ఎస్ చట్టాల ప్రకారం అతన్ని పూర్తిగా విచారించి ఉన్నటువంటి కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మణుగూరు PKOC2 బ్లాక్ సింగరేణికి దక్కడం స్వాగతించదగ్గ పరిణామమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మనుగురు PKOC2 బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమైన పరిణామమని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మనుగూరును కాపాడినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి డీప్ బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఆరోపించిన ఆయన ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించి ప్రత్యక్షంగా చర్చించినట్లు చెప్పారు. సత్తుపల్లి OC4 అది ఒకటి కూడా మైన్ ఉంది, దాన్ని కూడా చేయాలి. బెల్లంపల్లి, మందపల్లి దాని కింద పోల్ ఉంది, దాన్ని వదిలేశారు, దాన్ని బయటికి తీయాలి. అలాగే శ్రావణపల్లి మందమల్లి ప్రాంతంలో కొత్త మైన్, అదేవిధంగా చెన్నారం ప్రాంతంలో కొత్త మైన్, సత్తుపల్లి మళ్ళా OC3 OC4 ఆ రెండు కూడా చేయటం వల్ల ఆ ప్రాంతం, అదేవిధంగా కోయిగూడెం ఇల్లేరు ప్రాంతంలో కోయిగూడెం 3 అది కూడా గవర్నమెంట్ చొరవ చేయాలి. అలాగే కోయిగూడెం 2 సత్తుపల్లి 2 ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ఆ రెండింటిని. అదేవిధంగా గుండాల అక్కడ కూడా ఓసీకి అవకాశం ఉంది, ఇదంతా ఇల్లేరు ప్రాంతంలో. పెనుగొండ కొత్తగూడెంలో, రాంపురం షాఫ్ట్ బ్లాక్ కొత్తగూడెంలో, పెనుపల్లి ఒక పెద్ద మైన్ అయితే ఓసి, గిరిమేడపాడు, హేమచంద్రాపురం, ఇవన్నీ చేస్తే మళ్ళా 1,00,000 మంది కార్మికులు పడతారు. కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కుర్మ యువ చైతన్య సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు వెంకటేష్ కుర్మ మాట్లాడుతూ గొల్ల సామాజిక వర్గంతో కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో తమ సామాజిక వర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన సందర్భంగా తమ సామాజిక వర్గ ప్రజలను తక్కువ చెప్పడంతో తమకు గుర్తింపు లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే గొల్లలతో కాకుండా తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మా కుర్మ యువ చైతన్య సమితి ప్రత్యేక డిమాండ్ ఏంటంటే కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని మేము ఎప్పటి నుంచో కుర్మ యువ చైతన్య సమితి ఏర్పడినప్పటి నుంచి మా ప్రత్యేక డిమాండ్గా మేము చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్లు ఎన్నో ప్రభుత్వాలు మారినా మా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం ఈ ప్రభుత్వాలకే సిగ్గుచేటు. కనుక ఇప్పటికైనా మా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా కుర్మ యువ చైతన్య సమితి తరపుగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రోజు 4వ తారీఖు, వచ్చే 4వ తారీఖు వరకల్లా కనుక ఈ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఈ కుర్మ సమాజం అంతా అంటే గ్రామస్థాయి నుంచి అందరం కలిసి ఎక్కడైనా మా ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకైనా మేము పిలుపునిచ్చి దేనికైనా మా సోదరుడు చెప్పినట్టు ఆత్మ బలిదానాకైనా వెనుకపోమని సవాల్ చేస్తున్నాం. జై కుర్మ. మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు శంకరుల రవికుమార్, పాలమూరు కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ యొక్క ప్రెస్ మీట్ వేదికగా ఒక 2 విషయాలు మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిది, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. మా కులంలో గొర్రెల కాపర్లు చాలామంది ఉంటారు. ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడ కూడా గ్రామాల్లో స్థలాలు లేవు. ఈ నెల 6న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ అన్న 3వ వర్ధంతి స్మారక సభను నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సూర్యకిరణ్ మాట్లాడుతూ స్మారక సభకు కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. గద్దర్ ప్రతి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ దండుగా నిలిచిందన్నారు. గద్దర్కు ఉస్మానియా యూనివర్సిటీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. గద్దర్ అన్న ప్రతి సభకి ఉస్మానియా క్యాంపస్ ఒక దండుగా నిలిచింది. ఆగస్టు 6 రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు
గద్దరన్న వర్ధంతి సభని జరుపుకుంటా ఉన్నాము గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి మనవరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ప్రధాన వక్తగా ఉపన్యాసకులుగా వస్తూ ఉన్నారు. అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు భారత రాజ్యాంగ నిపుణులు, వారితో పాటు అనేక మంది గద్దరన్నతో కలిసి సాయంత్రం 4 గంటల నుంచి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న 3వ వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ పాట ప్రేమికులందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇలా తన పాటతోటి ప్రజల సమస్యల్ని, తన పాటనే ఆయుధంగా మలిచినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఇలా ప్రజల సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యల్ని, పీడిత ప్రజల పాటలన్నింటినీ కూడా తన మాటలతోటి చైతన్యం చేసి ప్రజల్ని కదిలించేటువంటి గొప్ప వాగ్గేయకారుడు ఈ ప్రపంచంలో. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయుష్ వైద్య విద్యార్థులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సరైన స్పందన రాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, స్టైఫండ్ పెంపు కోసం వందల సార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యార్థులకు అందుతున్న స్టైఫండ్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇది సమ్మె కాదు, మా ఆవేదన అని పేర్కొన్న ఆయుష్ విద్యార్థులు తమ సేవలకు తగిన గౌరవం ఇవ్వాలని, న్యాయమైన స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. పెరగాలి పెరగాలి న్యాయం కావాలి న్యాయం కావాలి న్యాయం కావాలి. ఇక్కడ తెలంగాణలో హోమియోపతి పోస్ట్ గ్రాడ్యుయేట్ ని ఇక్కడ స్టైఫండ్ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చాము, కానీ దేనికి రెస్పాన్స్ లేదు. అందరం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక 26 ఇయర్స్ అబోవ్ వాళ్ళే, అందరూ మ్యారీడ్ ఉన్నారు, కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత తక్కువ స్టైఫండ్తో మేము ఏది రెస్పాన్సిబుల్గా తీసుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవుతే చాలా బెటర్గా ఉంటుంది. మాకు ఈ స్ట్రైక్కి ఉన్న డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆన్ పార్ విత్ అలోపతి కావాలి, సెకండ్ థింగ్ గ్రీన్ ఛానల్ అంటే రెగ్యులర్గా స్టైఫండ్ పడాలి, అండ్ ఎవ్రీ 2 years ఏదైతే 15% ఇంక్రిమెంట్ ఉందో అది ఎవ్రీ 2 years జరగాలి. థ్యాంక్ యూ. అలోపతికి ఆన్ పార్ విత్ అలోపతి స్టైఫండ్ పెంచాలి. ఇంకొకటి గ్రీన్ ఛానల్ కావాలి, అంటే ఎవ్రీ మంత్ మనకు స్టైఫండ్ రెగ్యులర్గా పడాలి. అండ్ స్టైఫండ్ హైక్ అనేది ఎవ్రీ 2 years 15% రెగ్యులర్గా పెరగాలి. మళ్ళీ మేము ఈ స్ట్రైక్స్ చేయడం, మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడము, దీనివల్ల చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము డ్యూటీ చేయాలి, మేము సేవలు అందించాలి కదండి. సో దట్స్ వై ఈ కోరికలు నెరవేర్చాలని గవర్నమెంట్ని కోరుకుంటుంది. ఆన్ పార్ విత్ అలోపతి, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో అలోపతి పీజీ విద్యార్థులకు ఎంత స్టైఫండ్ వస్తుందో మాకు అంతే రావాలి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ డిమాండ్. అండ్ గ్రీన్ ఛానల్ ఇంకా సెకండ్ డిమాండ్. రెగ్యులర్గా స్టైఫండ్ రావాలి అండ్ ఎవ్రీ 2 years 15% హైక్ అనేది రెగ్యులర్గా జరగాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే జరుగుతుందో మన తెలంగాణలో కూడా అలాగే జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో సమానంగా ఉండాలి. ఎందుకంటే బైఫర్కేషన్ అయిపోయినాక అక్కడ పెరుగుతుంది, ఇక్కడ. హైదరాబాద్ బంజారాహిల్స్లో నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బిల్డింగ్ ట్రస్ట్ ఎథిక్స్ అండ్ అవేర్నెస్ ఇన్ ఆర్ట్ ప్యానెల్ చర్చలో తెలంగాణలో మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు దాదాపు 1.5 పిల్లలకు పడిపోయిందని, ఇది ఫెర్టిలిటీ స్థాయి 2.1 కంటే చాలా తక్కువని నిపుణులు వెల్లడించారు. ఏఆర్టీ చట్టం 2021పై అవగాహన, రిజిస్టర్ ఫెర్టిలిటీ క్లినిక్ల ఎంపిక, రోగుల హక్కులు, నైతిక ప్రమాణాలు, ప్రజా విశ్వాసాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి 6 జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని, ఫెర్టిలిటీని ప్రజా ఆరోగ్య చర్చల్లో కీలక అంశంగా చూడాల్సిన అవసరం ఉందని ప్యానెలిస్టులు పేర్కొన్నారు. What kind of treatment is being provided? So cell cycle is when the husband wife give their own gametes, and donor cycle is when the gametes are, the main important thing which people or like a patient has, right? And of course with the donor gametes it becomes much more easier with higher success rates etc. These are the very important thing
one has to look at, right? And those are like, as I said, those are difficult things to judge, and especially from the external. So I think you have your research, or based on your own, basically recommendation, హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తిపై దారుణ హత్యాయత్నం జరిగింది. అమీర్ అనే వ్యక్తిపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన హమీర్ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం హమీర్పై గతంలో పలు చోరీ కేసులు నమోదయ్యాయి. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల వివాదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. जाके सो जाओ, बैठ के देना हो तो हाथ छुपाते बोल के मैं भी सो गया. थोड़ी देर पहले ये न्यूज़ सुनने में तो मैं जाके भाग लेते जाके देखा तो जिंदे थे. मैं ऑटो में डाला तो जिंदे थे. लेके आया तक वहाँ इंतकाल हो गया. ट्रैफिक बहुत थी. ट्रैफिक कई के लिए मारे उनको? नहीं साहब, कुछ भी वजह नहीं है, मालूम नहीं. कभी एक आध बार किसी भी भाई लड़ाई हो गई पीले के खाने के, या कभी दोस्ताना है इन लोगों का. वो बच्चे को तो छोटे रहे जब से हमारा भाई देखा था. हमारा भाई बड़ा है, वो बच्चा छोटा है जब से देखा हमारा भाई उसको. मेले बस्ती में रहते, पूरे एक बस्ती में रहते हैं. वो बस्ती का बच्चा है, वो भी जो हमारा सो बच्चा भी है. उसकी लाइफ कर देना, उसको बाहर निकलने नहीं देना. लाइफ करना नहीं बोला तो मौत अभी हम लोग रखते. उसकी अम्मा जो उसमें शराब बेचती पियाज कर रखे, उसकी भी मौत है. उसके संगत उसकी मौत भी जाऊंगा. बस ऐसा करो हमारे को. हम आपको इंसाफ दिला दे, नहीं तो लाइफ पूरा करा तो उसको लाइफ जिंदगी पूरी बाहर उन्हें निकले ऐसा कर देना. उससे बाहर नहीं निकालना उन्हें. उसको कौन बोले, छोटे छोटे बच्चे हैं उसको कौन बोले मारो बोलते कौन करे. बाकी नहीं तो ఇంతగానో పగ ఏముంది లంచోడకు అది ఏం చేసిండు అంతగానో పగవాడు మీద. హైదరాబాద్లోని నల్ల చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ వర్షాల కారణంగా బురదమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. తుర్రూరు డిపో సూపర్ లగ్జరీ బస్ బురదలో కూరుకుపోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీశారు. నిర్మాణ పనుల కారణంగా గత 3 నెలలుగా జిల్లాలకు వెళ్లే బస్సును ఈ తాత్కాలిక బస్టాండ్ నుండి నడుపుతున్నారు. అయితే చిన్నపాటి వర్షానికే మొత్తం ప్రాంగణం బురదగా మారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు బస్టాండ్లో నడవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, ఇతర డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్కు చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన 2017-2021 సంవత్సరాల బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో రిటైర్డ్ ఉద్యోగులకు 2 నెలలకు సరిపడా మందులు అందించాలన్నారు. మరణించిన ఉద్యోగి భార్య, భర్తలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని కోరారు. వితంతు ఉద్యోగులకు పీఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్ కేసులను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో సిల్వర్ ఓక్స్ అపార్ట్మెంట్లోకి చుట్టుపక్కల ఉండే డ్రైనేజీ నీరు చేరి నరకయాతన అనుభవిస్తున్నారు. గత 3 రోజుల నుండి చుట్టుపక్కల ఉండే భూగర్భ డ్రైనేజీ నీరు అంతా తమ అపార్ట్మెంట్లోకి చేరి 3 రోజుల నుండి కరెంటు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గత 20 రోజులుగా ఈ సమస్య ఉన్నా తమను పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. ఎల్లమ్మబండ తులసివనం వెళ్లే మార్గంలో నూతన రోడ్డు నిర్మాణం చేయగా కనీసం అవగాహన లేకుండా వేయడంతో చెరువు వైపు వెళ్లాల్సిన నీరు డ్రైనేజీ మ్యాన్ హోల్ పూర్తిగా మూసివేయడంతో నీరు అంతా వెనక్కు చేరి అపార్ట్మెంట్లోకి వస్తుందని అన్నారు. అధికారులు వస్తున్నారో చూస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్లో ఉన్న అందరూ ఖాళీ చేసి వెళ్లారని వారు వెల్లడించారు. ఈ అపార్ట్మెంట్ లో చాలా అన్యాయంగా ఉంది. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము. తప్పనిసరిగా మీరు వచ్చి మాకు పరిష్కారం చేస్తారని మేము 77 మనుషులము. మాకు ఇబ్బందిగా ఉండదు సార్. మీరు ప్లీజ్ భిన్న వచ్చి మాకు అంతా సాల్వ్ కావాలి సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పైపుల్ రోడ్డు ముడా పార్క్ దగ్గర అపార్ట్మెంట్ పేరు సిల్వర్ అపార్ట్మెంట్ పేరు. మేము చాలా ఇదిగా ఉన్నాం. మీ ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. మేము ఈ డ్రైన్ వాటర్ అంతా కలిసిపోయినాయి సార్. కరెంట్ కూడా ఆ డ్రైన్ వాటర్ కి ఎక్కిపోయి కరెంట్ మీటర్లన్నీ ఆగిపోయినాయి సార్. మా పిల్లల్ని హాస్పిటల్లో చేర్చాం సార్. మేము పెద్దవాళ్ళం ఉన్నాం సార్. పెద్దవాళ్ళం కూడా హాస్పిటల్లో మందులు వాడుతున్నాం సార్. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సార్ మాకు చెప్పిన విషయం కూడాను ఎవరు అధికారులు వచ్చేసి స్పందించేసి మాకు సహాయ సహకారాలు ఇప్పటి వరకు 20 రోజుల నుంచి అందించలేదు సార్. మా వాళ్ళు కూడాను హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇక్కడ వృద్ధులు ఉన్నాము, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నాము, పసిపిల్లలు ఉన్నాం. వాటర్ పొల్యూట్ అయిపోయి హాస్పిటల్ అదేమంటే అక్కడ జామ్ ఉంది. ఎల్లంబండ దగ్గర ఉన్న రోడ్డు దగ్గర జామ్ ఉంది. అవతల రోడ్డు వేసేసారు, పిట్టు దొరకట్లేదు అంటున్నారు. మాకు పిట్టు దొరకట్లేదు, మ్యాన్ హోల్ రోడ్డు వేసేసారు, పిట్టు దొరకట్లేదు. ఇదేమో జామ్ క్లియర్ అవ్వట్లేదు. మంగళవారం నుంచి ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు రోజు వాళ్ళు వస్తున్నారు, రావట్లేదని కాదు, జామ్ క్లియర్ అవ్వట్లేదు. 3 రోజులు ఇప్పుడు నిన్న వచ్చారు, ఇవాళ వచ్చారు, మంగళవారం వచ్చారు.